కాలచక్రం రహస్యం బంధీ అరవింద్ తన చేతులను చూసుకున్నాడు. అవి మెల్లగా ముడతలు పడుతున్నాయి. చర్మం పాలిపోతోంది. అతని యవ్వనం ఆ గడియారం మింగేస్తోంది. సోమయ్య వదిలివెళ్లిన ఆ పాత చిరిగిపోయిన కోటు ఇప్పుడు అతనికి సరిగ్గా సరిపోతోంది. కాలం అతని తన బంధీగా మార్చుకుంది. హఠాత్తుగా భవనం బయటనుండి ఒక అరుపు వినిపించింది. అన్నయ్యా, ఎక్కడున్నావు? అది మాయా అనే అమ్మాయి గొంతు. ఆమె అరవింద్ చెల్లెలు. తన అన్నయ్య జాడ వెతుక్కుంటూ ఆ భయానక బంగళాలోకి అడుగుపెట్టింది. అరవింద్ ఆమెను హెచ్చరించాలని ప్రయత్నించాడు. కాని అతని గొంతు మూకబోయింది. మాయ లైబ్రరీ గదిలోకి ప్రవేశించింది. చీకటి మూలలో ముడుచుకుని కూర్చున్న అరవింద్ ఆమెకు కనిపించాడు. కాని ఆమె అతన్ని గుర్తుపట్టలేకపోయింది. ఆమె దృష్టిలో అతను కేవలం ఒక అపరిచిత ముసలివాడు. పెద్దాయనా, ఇక్కడ ఒక యువకుణ్ణి చూశారా? నా అన్నయ్య కోసం వెతుకుతున్నాను అని ఆమె అడిగింది. అరవింద్ సైగలతో ఆమెను వెంటనే వెళ్ళిపోమని ప్రాధేయపడ్డాడు. కాని మాయదృష్టి ఆ గదిమూలన మెరుస్తున్న బంగారు గడియారం మీద పడింది. ఆ గడియారమిప్పుడు ఒక వింతైన అయస్కాంతంలా ఆమెను తనవైపు లాక్కుంటోంది. దాని టిక్ టాక్ శబ్దం గదిలో ప్రతిధ్వనిస్తూ మాయను మంత్రముగ్ధురాలిని చేస్తోంది. మాయ టేబుల్ మీద ఉన్న ఆ పాత డైరీని తీసుకుంది. అందులో ఉన్న అక్షరాలు తడిగా అప్పుడే రాసినట్లుగా మెరుస్తున్నాయి. మాయా, నువ్వు వచ్చావా? నీకోసమే ఈ కాలచక్రం వేచి చూస్తోంది అని అందులో రాసి ఉంది. అది చూసి ఆమె చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. ఆ గదిమూల నుండి ఒక భయంకరమైన నీడ బయటకు రావడం అరవింద్ గమనించాడు. అది సూత్రధారి మైనస్ ఆ ఇంటిని శాసించే కాలపు శక్తి. ఆ నీడకు మనిషి రూపం లేదు. కాని దాని చేతులు గడియారపు ముళ్లలా పొడవుగా పదునుగా ఉన్నాయి. అది మెల్లగా మాయవైపు కదలడం మొదలుపెట్టింది. సూత్రధారి ఆకారం ఇప్పుడు అరవింద్ మరియు మాయ మధ్య నిలిచింది. అది మాయ ప్రాణశక్తిని కూడా హరించడానికి సిద్ధమవుతోంది. అరవింద్ తన భయాన్ని జయించాడు. తన చెల్లెలిని ఈ కాలచక్రం నుండి ఎలాగైనా కాపాడాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను అక్కడే ఉన్న ఒక బరువైన ఇనుపరాడ్ను అందుకున్నాడు. మాయా, పారిపో! వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో! అని అరవింద్ తన శక్తిని కూడగట్టుకుని గట్టిగా అరిచాడు. అతని గొంతులో పాత గాంభీర్యం వినిపించింది. అతను ఆ ఇనుపరాడ్తో సూత్రధారిమీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆ నీడగాలిలో మాయమై మళ్లీ గడియారం వెనుక ప్రత్యక్షమైంది. అరవింద్కి ఒక విషయం అర్థమైంది. ఈ శాపాన్ని ముగించాలంటే ఆ గడియారాన్ని పగులగొట్టాలి. కాని అలా చేస్తే అతను కూడా కాలంలో కలిసిపోతాడు. మాయవైపు ఒక చివరి చూపు చూసి అరవింద్ తన పూర్తి బలంతో ఆ గడియారపు గాజును పగులగొట్టాడు. ఒక పెద్ద మెరుపుతో గది అంతా నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం అడవి చివరన ఆ బంగళా మాయమైపోయింది. మాయ రోడ్డు పక్కన స్పృహలోకి వచ్చింది. ఆమె చేతిలో అరవింద్ మణికట్టు గడియారం ఉంది. కాని ఆశ్చర్యకరంగా ఆ గడియారం ముళ్ళు ఇప్పుడు వెనక్కి తిరుగుతున్నాయి. ఆమె వెనుక అడవిలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది.